ఇక బాధలో ఉన్న ప్రభావతి అయితే కామాక్షి పీక పిసికేస్తానంటూ గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటుంది. అబ్బా వదిలే వదినా, వదిలే, నేనేం చేశానని ఇప్పుడు అని కామాక్షి అడిగితే, ఏం చేసావా, అంతా నీ వల్లే, నువ్వే చేశావు, నువ్వు పరిచయం చేయడం వల్లే కదా అది నా కోడలయ్యింది, నువ్వు పరిచయం చేసుకోవడం వల్లనే అది నీ కోడలయ్యింది అంటుంది. ఇక కామాక్షి అయితే, ఒకసారి గుర్తు తెచ్చుకో, ఎవరు తనని కోడలు చేసుకున్నారు అంటూ కామాక్షి అంటుంది. అది గొప్ప డబ్బుండే వాళ్ళ అమ్మాయి అని దాన్ని నెత్తి మీద పెట్టుకున్నాను, కోడలుగా కాకుండా కూతుర్లా చూసుకున్నాను. పెళ్ళికి ముందు పార్లర్ పెట్టుకుంటానంటే మీ అన్నయ్యకి తెలియకుండా ఇంటి పత్రాలు కూడా తాకట్టు పెట్టి దానితో పార్లర్ పెట్టించాను అని ప్రభావతి అంటూ ఉంటే, అప్పుడు కామాక్షి, మరి అంతా నువ్వు చేసి నా మీద చెప్తావేంటి అని అంటుంది. ప్రభావతి, ఊరికే ఏమీ నేను తాకట్టు పెట్టి పత్రాలు ఇవ్వలేదులే, దానికి నీ పేరు పడతాను అంటే ఇచ్చినాము, నన్ను దేవతలా చూస్తానని నమ్మించింది ఆ దొంగమొహం. తర్వాత ఆ పార్లర్ ఫ్రాంచైజీకి ఇచ్చేసి దాని పేరు మార్చేసి నాకు కాకమ్మ కబుర్లని చెప్పింది. నేను వినేదాన్ని కదా, అది చెప్పినవన్నీ నిజమనుకున్నాను అంటూ ఏడుస్తుంది. అప్పుడు కామాక్షి, పోనీలే, ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నావు అని అనగానే, ఇంకా ఓ కామాక్షి, ఇప్పుడు గనక నువ్వు నాకు అడ్డుపడ్డావంటే నిన్ను రక్కేస్తాను అంటూ ఇంకా కామాక్షి మీదకైతే పోతుంది ప్రభావతి. అయ్యో వదినా, ఇప్పుడు ఎందుకులే రక్తపాతాలు, నన్ను వదిలే వదినా అని కామాక్షి అడుక్కుంటూ ఉంటుంది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు, ఇప్పుడు నీ పరిస్థితి అదే. కానీ వదినా, 3 కోడళ్లలో దీన్నే ఎక్కువగా గారంభంగా చూశాను, అది నాకు వెన్ను రాస్తుందని తెలియక నా కళ్ళు నేనే పొడుచుకున్నాను అంటుంది ప్రభావతి. అప్పుడు కామాక్షి, కోడళ్ళ విషయంలో నువ్వు చేసిన తప్పు అదే వదినా, అన్నయ్య చెప్పినట్లు 3 ఒకేలా చూడాల్సింది, కానీ నువ్వు డబ్బుకి ప్రాధాన్యతనిచ్చావు, ఆ డబ్బే జబ్బై నీకు ఈ పరిస్థితి తెచ్చింది. అప్పుడు ప్రభావతికి ఇంకా కోపం వస్తుంది. ఇదిగో నా తప్పు నాకెత్తి చూపించుకో, నేను కోపంలో ఉన్నాను, నేనేం చేస్తానో నాకే తెలీదు. అప్పుడు కామాక్షి, ఆ కోపం పరిస్థితి పక్కన పెట్టు కానీ నీ అత్యాశే నిన్ను ఆకాశానికి ఎత్తే దవేలమని కింద పడేసింది. కూసాలు కదిలిపోయేసరికి కోపంగా వచ్చి నా దగ్గర నీ కోపం ప్రదర్శిస్తున్నావు, దీనంతటికి కారణం నువ్వే, మళ్ళీ ఆ మొదటికి వచ్చావో ఇంకా బాగుండదు అని అంటుంది. ఇక ప్రభావతి, నువ్వే కదా నేను కేవలం పరిచయం చేస్తాను అంటూ పరిచయం చేసి నా కొడుకు జీవితంలో దాన్ని తీసుకువచ్చింది అని అంటుంది. కామాక్షి దానికి, నేను కేవలం పరిచయం మాత్రమే చేశాను, నీకు డబ్బు వీక్నెస్ ఉందని తెలుసుకొని మనోజ్ని పెళ్లి చేసుకోవడానికి తనది మలేషియా అని, వాళ్ళ నాన్న పెద్ద వ్యాపారవేత్త అని అరచేతిలో ఆకాశం చూపించింది అని కామాక్షి అనగానే, అప్పుడు ప్రభావతి, అప్పుడు ఆకాశంలో నాకు చుక్కలు మాత్రమే కనిపించాయి, ఇన్నాళ్లకు ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి, ఇన్నాళ్ళు ఆ పూలు అమ్ముకునేది ఒక్కటే, ఏ దిక్కో ముక్కో లేనిదని అనుకున్నాను, ఇప్పుడు దీంతో పోలిస్తూ ఉంటే అదే కాస్తో కూస్తో నయమని అనిపిస్తుంది. కామాక్షి అంటే అని అడగగా, దానికి ఒక కుటుంబం ఏడ్చింది, దీనికి అది కూడా లేదు కదా, ఇదొక ఏకాకి వచ్చి నా ఇంటి మీద వాలింది, అదేదో బంగారు బాతు అని దాని గుడ్లకు ఆశపడ్డాను, చివరికి గాడిది గుడ్డు మిగిలింది అని అంటూ ఉంటే, అప్పుడు కామాక్షి, ఇవన్నీ నువ్వు తవ్వుకున్న గోతులే కదా, ఎవరు తీసుకున్న గోతుల్లో వాళ్ళే పడతారంటే ఇదే మరి, నీకు ఈ పరిస్థితి రావడానికి నాది 1% కూడా తప్పు లేదు. అప్పుడు ప్రభావతి, పోన్లే కామాక్షి, నువ్వే మంచిదానివి, నేనే చెడ్డదానిని, గయ్యాళిదానిని, ఆశాభూతిని, నీకు సంతోషమే కదా అని అంటూ ఉంటే, అప్పుడు కామాక్షి, ఇదిగో చూసావా, ఇప్పుడు కూడా తప్పు నాదే అని మాట్లాడుతున్నావు అని అంటుంది. కామాక్షి, ఏదో వాగుతున్నాను, వాగు నువ్వు, ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేకే ఇక్కడికి వచ్చేసాను, ఇక్కడ కూడా ఉండొద్దు అంటే ఇప్పుడు లేచి వెళ్ళిపోతాను
"ఆ, వద్దన్నా అదే మాట. ఇది మాత్రం నీ ఇల్లు కాదు. నేను ఒకటి చెప్తాను, వింటావా?" "ఏంటి?" "అదిగో, మరి నువ్వు అలా కోపంగా చూడకు. సరే చెప్పు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. రోహిణిని ఎందుకు ఇంట్లో నుంచి బయటికి పంపించేశావు? ఇంట్లో దొంగలు పెడితే తన్ని తరిమేయకుండా ఒళ్ళలో పెట్టుకొని లాలించమంటావా అని అంటుంది ఇక ప్రభావతి. ఎంత కాదనుకున్నా ఇప్పుడు తను మనోజ్ భార్య కదా. మొగుడు పెళ్ళాల్ని వేరు చేయడం పాపం. అప్పుడు ప్రభావతి అయ్యో పాపం అని చూపిస్తే అంతకంటే మహాపాపం ఇంకోటి ఉండదు. అప్పుడు కామాక్షి ఇక రోహిణిని క్షమించలేవా అని అడుగుతుంది. కలలో కూడా తలుచుకోకూడదు అని అనుకుంటే క్షమించడం కూడానా? ఒక్కసారి నేను చీ కొట్టానంటే నా దృష్టిలో అది చచ్చినట్టే లెక్క అని అంటుంది. మరి మనోజ్ పరిస్థితి ఏంటి అని కామాక్షి అడిగితే, నేనున్నాను కదా, కంటికి రెప్పలా చూసుకుంటాను. మనోజ్ రోహిణి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కదా, వాడి తప్పు కూడా వాడు తెలుసుకున్నాడులే. అలాంటి పెళ్ళం వాడికి అక్కర్లేదు. అప్పుడు కామాక్షి, మనోజ్ని నీ గుప్పెట్లో పెట్టుకొని వాడి జీవితంతో ఆడుకున్నావు. నీకు అదే తెలియటం లేదు. వాడిని నా గుండెల్లో పెట్టుకొని పెంచానే. వాడికి ఎలాంటి జీవితం ఇవ్వాలో, ఎలాంటి జీవిత భాగస్వామి ఉండాలో వాడికంటే నాకే బాగా తెలుసు అని అంటుంది అప్పుడు ప్రభావతి. అప్పుడు కామాక్షి, ఇన్నాళ్ళు అన్నయ్య తీసుకొచ్చిన కోడలే డబ్బు లేనిది అని దానివి, ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన కోడలు కూడా డబ్బు లేనిదని తెలిసిపోయింది. చివరికి మిగిలింది ఆ శృతి ఒక్కటే అని అనగా, నా కర్మకాలి అది నన్ను అస్సలు పట్టించుకోదు, కడుపులో ఏదీ పెట్టుకోదు. అతనిని కూడా చూడకుండా మొహం మీద తిట్టేస్తుంది. వయసుగా అందరికంటే చిన్నదానినైనా దానిని నేను భయపడాల్సి వస్తుంది. ఆటం బాంబుతో పుట్టిన ఇంకో బాలు అది. నీకు అలాంటి వాళ్ళే కరెక్ట్లే అని అంటుంది ఇక కామాక్షి. అయితే ఇక కామాక్షి, సాలే పద ఇక భోంచేద్దాం అని పిలిస్తే, నాకు ఇప్పుడే వద్దు కామాక్షి, జీవితం మీద ఆశ చచ్చిపోయింది, ఆకలే చచ్చిపోయింది అని అంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నావు అని అంటే, చేయడానికి ఏమీ లేదు, ప్రస్తుతానికి నా కడుపు కాలిపోతుంది, అది చల్లారేదాకా ఆగి ఆ తర్వాత ఆలోచిస్తాను అని అంటే, అప్పుడు కామాక్షి కామెడీగా, పోనీ చల్లగా మజ్జిగ తీసుకురానా అని అంటుంది. ఎందుకు? తాగితే కాస్త నీ కడుపు చల్లారుతుంది అని అను 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 నువ్వు అనాలి, నేను పడాలి, నా టైం బాగోలేదు అని ఏడుస్తుంది. సరేలే, ఇంతకీ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగితే, ఏం మొహం పెట్టుకుని వెళ్ళమంటావు? ఈ మొహం పెట్టుకునే వెళ్ళు అని అంటే, అక్కడికి వెళ్ళి ఆ బాలుగాడికి ఆ పూలు కట్టుకునే దానికి ఈ మొహం చూపించలేను. ఇన్నాళ్ళు వాళ్ళని చీపురి పుల్లలాగా తీసి పడేశాను కదా, ఇప్పుడు వెళ్తే ఎక్కి నా మీద శివతాండవం ఆడుతాడు ఆ బాలుగాడు, దానికి తాళం పాడుతుంది మీనా, నేను అక్కడికి వెళ్ళను అని అంటూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే మీనా బాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, మనం తప్పు చేశామో ఏమో అని అనిపిస్తుంది అని మీనా అంటే, మనం తప్పు చేశామా? అవునండి, మటన్ కొట్టు మాణిక్యం గారిని ఇక్కడికి పిలవకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఇంత పెద్ద గొడవ, ఇంత బాధ ఇవన్నీ వచ్చేవి కావేమో అని అనిపిస్తుంది అని అంటే, అప్పుడు బాలు, అలా ఆలోచించకు మీనా, ఇదంతా మన వల్ల జరిగింది కాదు. నిజం చెప్పాలంటే అమ్మే ఆ పాలలమ్మని బాగా నమ్మేసింది. అదంతా అబద్ధం అని తెలిసింది కాబట్టి ఇప్పుడు ఇంతగా బాధపడిపోతుంది. అయినా గాయం ఎప్పుడో అప్పుడు బయటపడాల్సిందే అన్నట్టు పాలలమ్మ చేసిన అబద్ధాలు కూడా ఇప్పటికైనా బయటపడతాయి. తను చెప్పినా చెప్పకపోయినా నిజం నిజమే, ఈరోజు కాకపోతే రేపు తెలుస్తుంది అని బాలు అంటూ ఉంటాడు. దానికి మీనా, నిజమే, కానీ ఎప్పుడూ సందడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగా ఉసూరుమన్నట్టు అయిపోయింది. ఇది నేను అస్సలు ఊహించలేదండి అని అంటూ ఉంటే, జరిగిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని బాధపడకు,
అన్నీ సర్దుకుంటాయిలే అని అంటాడు బాలు. పాపం అత్తయ్య ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ హడావిడిగా ఉండేవారు అని బాధపడుతూ ఉంటుంది మీనా. ఓహో, అంటే ఇప్పుడు మా అమ్మ నిన్ను తిట్టడానికి ఇంట్లో లేదని బాధపడుతున్నావా అని బాలు అంటాడు. ఏంటండి మీరు కూడా, నేను చెప్పేది అది కాదు. అందరూ కలిసి ఉంటేనే ఇల్లు ఇల్లులా ఉంటుంది. అలా లేకపోతే ఇదిగో ఇలా ఉంటుంది. పోన్లే, నీకు పని తగ్గింది కదా, కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అంటాడు బాలు. నేను వంట కష్టపడి చేయను, ఇష్టపడి చేస్తాను. నేను చేసిన వంట అందరూ కడుపు నిండా తింటే బాగుంటుంది అని అంటే అదే నాకు ఆనందం. ఇప్పుడు ఎవ్వరూ లేరు, అదే వెలితిగా అనిపిస్తూ ఉందండి అని అంటుంది ఇక మీనా. అయితే అప్పుడు బాలు, నేనున్నానుగా మీనా, నాకు పెట్టు, కడుపు నిండా తిని హాయిగా పడుకుంటాను అని అంటాడు. అమ్మమ్మ గారు త్వరగా వస్తే బాగుంటుందండి అని అంటుంది. అప్పుడు బాలు, పార్లలమ్మ విషయంలో నాకు ఇంకా ఏదో తేడా కొడుతూనే ఉంది మీనా అని అనగా, ఇంకేముంటుంది అని అడుగుతుంది మీనా. డబ్బు విషయం, వ్యాపార విషయం అన్నీ బయటపడ్డాయి కదా. అవి బయటపడ్డాయి సరే, కానీ పార్లలమ్మ జీవితంలో ఇంకేదో దాచిందని అనిపిస్తుంది, ఇంకా బయటికి రాలేదు అని అంటూ ఉండగానే ఇక శృతి భర్త అయితే అక్కడికి వస్తారు. ఇంకా శృతి, మీనా, బాలు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా శృతి కూడా అదే అంటుంది, రోహిణి ఇలా చేసి ఉండకూడదు అని అంటూ ఉంటే అప్పుడు మీనా, చూసారా ఇప్పుడే ఈయన కూడా అన్నారు, అయినా అలాంటివి ఏమైనా ఉంటే అప్పుడే నిజం చెప్పేసి ఉండొచ్చు కదా. నిజం చెబితే అమ్మ మనోజ్ గాడికి పార్లలమ్మనిచ్చి పెళ్లి చేసేదా, ఛాన్సే లేదు అని అంటాడు బాలు. అమ్మకి డబ్బు మీద ఉన్న బలహీనత తెలుసుకొని డబ్బున్న అమ్మాయిలా నటించింది, అమ్మని నమ్మించింది. ఆ అమాయకపు చక్రవర్తిని వలలో వేసుకుని పెళ్లి చేసుకుంది. అంటారు కదా, గంతకి తగ్గ బొంత అని. మనోజ్ గాడికి ఆడ రాసి పెట్టిందిలే, ఎవడేం చేయగలడు అని అంటాడు బాలుడు. ఇంతకీ రోహిణి ఎప్పుడు వస్తుంది అని శృతి అడుగుతుంది. అత్తయ్య పిలవకుండా తను ఇంటికి రాదు శృతి అని అనగా అప్పుడు శృతి చెప్తుంది, మేము ట్రిప్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం, కానీ క్యాన్సిల్ చేసుకున్నాం. ఇంట్లో ఇంత పెద్ద సమస్య జరుగుతూ ఉంటే మేము బయట తిరగడం బాగోదు అని అనిపించింది, అందుకే పోస్ట్పోన్ చేసినాం అని అంటది. రోహిణి వద్దిన ఎక్కడికి వెళ్ళింది అర్థమే కావడం లేదు అని అంటూ ఉండగా వెంటనే బాలు, ఇంకెక్కడికి వెళ్తుంది, విద్య ఇంటికే వెళ్ళుంటుంది, తనకిప్పుడున్న ఒకే ఒక స్నేహితురాలు తనే కదా అని అంటూ ఉంటే అప్పుడు మీనా, అత్తయ్య ఒక విషయంలో మాత్రం తొందరపడ్డారు. రోహిణి అబద్ధాలు చెప్పింది నిజమే, కానీ తను ఏం చెప్పాలనుకుంటుందో ఒక్కసారైనా వినాల్సింది. తన వైపు నుంచి కూడా ఏదో చెప్పుకోవాల్సిన కారణం ఉంటుంది కదా. నేను కూడా అదే అనుకున్నాను వదిన. అరే, ఇన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకేముంటుంది చెప్పడానికి అని అంటాడు బాలు. చెప్పినా ఆ పరిస్థితిలో వినే ఓపిక, సహనం ఎవరికి మాత్రం ఉంటుంది అని శృతి అంటుంది. అప్పుడు మీనా, నేను రోహిణిని సమర్థించడం లేదు, కానీ ఒక్కసారి తనకి మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండాలని అనిపిస్తుంది. ఏం చెప్తుంది, ఇంకో అబద్ధం చెప్పి అమ్మని ఐస్ చేస్తుంది. ఆ అవకాశం ఇవ్వకూడదనే అనుకుందేమో అమ్మ మరి అని అంటాడు దానికి బాలు. అప్పుడు అయినా ఒక విషయం మాత్రం పెద్ద తప్పు, మనోజ్ దగ్గర నిజం చెప్పాల్సింది, భర్తని కూడా మోసం చేసింది, అదే నాకు నచ్చలేదు అని బాలు కూడా అంటాడు. అప్పుడు మీనా దానిని అవును అని అంటుంది. నిజమే, తన భర్తకైనా నిజం చెప్పకుండా ఉండటమే ఈరోజు ఇంత పెద్ద సమస్యకి కారణమైంది అని అంటుంది మీనా. పాపం మీ అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో, ఎక్కడున్నారో ఏమో, రోహిణిని వెతుక్కుంటూ వెళ్ళారేమో అని బాధపడుతూ ఉంటే మీనా అప్పుడు బాలు, అదేం లేదు, నా లెక్క కరెక్ట్ అయితే పార్లలమ్మ మోసం చేసిందన్న బాధలో ఏ బారుకో వెళ్ళి ఈ పాటికి కూర్చొని మందు కొడుతూ ఉంటాడు అని అంటాడు.
ఇక ఇక్కడైతే నిజంగానే బాలు ఆ, అన్నయ్య అయిన మనోజ్ బార్లో కూర్చొని బాగా తాగుతూ తెగ బాధపడిపోతూ ఉంటాడు. ఫుల్గా తాగేసి బార్లో నానా రభస చేసేస్తూ ఉంటాడు. బ్రో, నా భార్య నన్ను మోసం చేసింది బ్రో. బ్రో, అది కాదు బ్రో, నా భార్య నాతో అబద్ధం చెప్పింది బ్రో అని అనుకుంటా పెగ్గుల మీద పెగ్గులు లాగిచ్చేస్తూ ఉంటాడు. అంతేకాక ఆ బార్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళతో కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళు కూడా తమ భార్యల వల్ల బాధపడుతున్నారని చెప్పగా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో తమ బాధను షేర్ చేసుకోవాలని ఈ తాగుబోతులందరూ కూడా అక్కడ బార్లో కూర్చొని అయితే ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడ కామాక్షి అయితే మీనాకి ఫోన్ చేస్తుంది. అప్పుడు మీనా ఫోన్ లిఫ్ట్ చేసి, హలో చెప్పండి పిన్ని గారు, ఎలా ఉన్నారు అని అనగా, నేనేం బాగుంటానమ్మా, ఏదో అలా ఉన్నాను, నువ్వు ఇంట్లోనే ఉన్నావా అని అడుగుతుంది. అవును పిన్ని, ఇంతకీ అత్తయ్య ఎలా ఉన్నారు అని మీనా అడిగితే, మీ అత్తయ్యకమ్మ బాగానే ఉంది, కానీ నా చెవులకే పరీక్ష పెట్టింది. ఆ అరిచి అరిచి నా చెవుల్లో రక్తం కూడా వచ్చేలా చేసింది అని అంటుంది. అయ్యో పిన్ని, అత్తయ్య కోపం ఇంకా తగ్గలేదా అని అడగ్గా మీనా, కోపం తగ్గే పరిస్థితిలో ఉందా మీ అత్తయ్య? రోహిణి చేసిన పని గుర్తు వచ్చినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసు మండిపడుతూనే ఉంది. నిజం చెప్పాలంటే రోహిణి ఇలా చేస్తుందని నేను ఊహించలేదు. మేము కూడా ఇంకా నమ్మలేకపోతున్నాం పిన్ని అని మీనా అంటే, అదే కదమ్మా వదిన, రోహిణిని తన సొంత కూతురులా చూసుకుంది. ఇప్పుడు ఆ నమ్మకం అంతా పోయిందని చాలా బాధపడుతోంది. అందుకే తన పేరు వినిపించినా సరే తట్టుకోలేకపోతుంది. అప్పుడు మీనా, కానీ ఒక్క మాట కూడా మాట్లాడనీయకుండా ఇంట్లో నుంచి పంపించడం మాత్రం చాలాగా బాధగా అనిపిస్తుంది పిన్ని అని అంటూ ఉంటే, అప్పుడు కామాక్షి, ఇప్పుడు రోహిణి మొహం కూడా చూడనని అంటుంది మా. ఇంతకీ రోహిణి ఎక్కడుందమ్మా అని అంటే, ఏమో పిన్ని, ఇంటికి రాలేదు, అది తెలుసుకోవాలనే ఫోన్ చేశానమ్మా. తన ఫోన్ కూడా ఎత్తడం లేదు, ఎక్కడుందో ఏంటో తెలియటం లేదు. అప్పుడు మీనా, మేమైతే విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుందని అనుకుంటున్నాం అని అంటుంటే, అప్పుడు కామాక్షి, కావచ్చు, తనకు విద్య తప్ప ఇంకెవరున్నారు పిన్ని? మీకు రోహిణి గురించి ముందే విషయం తెలుసుంటే అత్తయ్యకి చెప్పి ఉండాల్సింది కదా అని మీనా అంటూ ఉంటే, అయ్యయ్యో, అలా తెలిస్తే నేనెందుకు దాస్తానమ్మా? నిన్న వదిన నన్ను ఎన్ని మాటలందో తెలుసా, ఇదంతా నీ వల్లే అంటూ తిట్టింది. ఇటు తిట్టకుండా మరీ తిట్టింది అని అంటుంది కామాక్షి. అయ్యయ్యో, మీరు అత్తయ్యని ఇంతలా భరిస్తున్నారో అర్థమవుతుంది పిన్ని అని అనగా, తప్పదు కదమ్మా, వదినకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందు నాతోనే చెప్పుకుంటుంది. ఇప్పుడు ఈ కోపం కూడా నా మీదే చూపిస్తుంది. నాకు అలవాటేలే. మరి ఇప్పుడు అత్తయ్య ఇంటికి వచ్చేలా కనిపిస్తున్నారా అని మీనా అడిగితే, వెళ్ళమని ఎంత చెప్పినా వెళ్ళడం లేదు. నేనేం మాట్లాడినా నన్ను కసిరేలా చూస్తుంది అని అంటుంది. అత్త ఎందుకు ఇలా మొండిగా ఉంటున్నారో అర్థం కావడం లేదు పిన్ని అని మీనా అంటుంటే, కోపంలో ఉన్న మనిషికి మంచి మాట కూడా వినిపించదమ్మా. ఒకసారి సత్యం అన్నయ్యని వదినకి ఫోన్ చేసి మాట్లాడమని చెప్పండి. చెప్పి చూసాం పిన్ని, తను రావాలనుకున్నప్పుడు వస్తుందిలే అని మాట దాటేశారు మావయ్య అని మీనా అంటుంది. ఇద్దరూ ఇలా పట్టి కూర్చుంటే సమస్య ఎలా తీరుతుందమ్మాయి? అందుకే మేము బాధపడుతున్నాం పిన్ని, ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది అని మీనా అంటూ ఉంటుంది ఇక కామాక్షితో. ఇంతకీ అత్తయ్య ఏమైనా తిన్నారా అని మీనా అడిగితే, వచ్చినప్పటి నుంచి ఏమీ తినలేదు, ఒక కాఫీ మాత్రమే తాగింది. వచ్చినప్పటి నుంచి రోహిణి గురించే మాట్లాడుతుంది. నిజం చెప్పాలంటే అసలు రోహిణిని మళ్ళీ కోడలుగా అంగీకరిస్తుందో లేదో కూడా అనుమానంగానే ఉంది అమ్మాయి అని కామాక్షి అంటూ ఉంటే, అప్పుడు మీనా, అదే నేను కూడా అన్నాను, తప్పు చేసిన వాళ్ళకి
చెప్పుకోవటానికి ఒక కారణం ఉంటుంది. కానీ వదినకి కోపం వచ్చిందంటే ఎవరి మాట వినదు. ఒకప్పుడు రోహిణిని ఆకాశానికి ఎత్తి నిన్ను తప్పు చేసి మాట్లాడేది. ఇప్పుడు అదే రోహిణి ఇలా చేయటంతో ఆ బాధ రెట్టింపు అయిపోయింది అని కామాక్షి అంటుంది. దానికి మీనా, అత్తయ్య నన్ను ఎప్పుడైనా ఏమైనా అన్నా నేను పట్టించుకోను పిన్ని. మా అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. కానీ ఇప్పుడు ఇలా ఒంటరిగా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను అని అంటుంది. అప్పుడు కామాక్షి, నువ్వెంత మంచిగా ఆలోచిస్తున్నావో, వదిన కూడా ఒకసారి అలా ఆలోచిస్తే బాగుండు. అప్పుడు మీనా, ఈ సమస్యకి ఒకటే పరిష్కారం పిన్ని, అందరం ఒకే చోట కూర్చొని మాట్లాడుకోవాలి అని అంటుంటే అప్పుడు కామాక్షి, నిజమేనమ్మా, కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఎవరు దీనికి పరిష్కారం చూపిస్తారు అని అంటుంది. వీళ్ళ అన్నయ్య మనోజ్ పరిస్థితి కూడా చాలా బాధగా ఉంది పిన్ని. ఎక్కడో ఉన్నారో ఏం చేస్తున్నారో కూడా తెలీదు అని అనగా అప్పుడు కామాక్షి, వాడి గురించే నా భయం కూడా. సరే, నేను ఇంకోసారి ప్రయత్నిస్తాను. నువ్వు కూడా సత్యం అన్నయ్యతో మాట్లాడమ్మాయ్. అలాగే పిన్ని, ఉంటాను అంటూ ఫోన్ అయితే కట్ చేస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు మీనా, నిన్నే అడిగేది అని అడుగుతూ ఉంటే కామాక్షి పిన్ని అండి అని అంటుంది. అప్పుడు బాలు, అమ్మ ఇంకా అక్కడే ఉందా అని అడుగుతాడు. అవునండి, ఇంకా రోహిణి గురించే బాధపడుతున్నారంట. అది తెలిసిందే కదా. ఇన్ని రోజులు నమ్మిన మనిషి మోసం చేసిందని తెలిస్తే ఆ బాధ అంత తేలిగ్గా పోదు. అమ్మ గురించి నాకు తెలుసు కదా అని అంటాడు బాలు. మరి ఏం చేయాలండి? నాన్నతో మాట్లాడాను, అమ్మని తీసుకురమ్మని చెప్పాను. కానీ నేనేమైనా వెళ్ళమన్నానా? తనకి రావాలనిపిస్తే తనే వస్తుంది అని అంటున్నారు. పోనీ మీ అన్నయ్య అయినా వెళ్ళి రోహిణిని తీసుకొస్తే బాగుంటుంది కదండి అని మీనా అడిగితే, వాడు ఇప్పుడు బ్యాటరీ తీసిన బొమ్మలా ఉన్నాడు. ఏం మాట్లాడినా ఉలుకు లేదు పలుకు లేదు. అమ్మ ఏం చెప్తే అదే చేస్తాడు. పార్లలమ్మను కూడా తీసుకురమ్మని అమ్మే చెప్పాలి వాడికి. మరి ఈ సమస్య ఎప్పుడు తీరుతుందండి అంటూ మీనా బాధపడుతుంది. మనం ఎంత ప్రయత్నించినా కొన్ని సమస్యలు పెద్దవాళ్ళే పరిష్కరించాలి మీనా. ఇప్పుడు చూస్తుంటే ఈ ఇంటికి మళ్ళీ ఒకటిగా చేయగలిగింది మా షీలా డార్లింగ్ మాత్రమే అని అనిపిస్తుంది అని అంటాడు బాలు. ఆలోచన బాగానే ఉంది, కానీ అమ్మమ్మ గారికి ఈ విషయం తెలిస్తే చాలా బాధపడతారేమో అని అంటుంది మీనా. అందుకే ముందు నాన్నతో మాట్లాడదాం, తర్వాత ఏం చేయాలో నిర్ణయిద్దామని అంటాడు బాలు. సరే రండి, నాకు ఆకలిగా ఉంది, భోజనం వడ్డించు అని అంటాడు. ఇద్దరు అలా కూర్చొని భోజనం అయితే చేస్తారు. ఇక మనోజ్నైతే బండి మీద ఎక్కించుకొని తన ఫ్రెండ్ తీసుకొస్తూ ఉంటాడు. దారిలో కూడా ఈ మనోజ్ తాగిన మత్తులో నానా రభస చేస్తూ ఉంటాడు. ఇక అంతలోనే ఈ ట్రాఫిక్ పోలీసులు అయితే వీళ్ళని ఆపి తాగిన వాళ్లకు మిషన్ పెట్టి ఉఫ్ అని ఊదమంటారు కదా, అలాగైతే ఊదమని అంటాడు. తన ఫ్రెండ్ బైక్ నడుపుతున్నాడు కాబట్టి. అంతలోనే మనోజ్ బండి దిగేసి, తాగని నా ఫ్రెండ్ని ఉఫ్ అని ఊదమంటావా, అతను బండి నడుపుతున్నాడని చెక్ చేశామయ్యా అని పోలీస్ అంటూ ఉంటే కూడా తను నానా రభస చేస్తూనే ఉంటాడు. ఇంకా ఏం చేయమంటావు అని అంటే, నా ఫ్రెండ్కి సారీ చెప్పు అని అంటాడు. ఇక తన ఫ్రెండ్ అయితే, బ్రో ఆయన డ్యూటీ ఆయన చేశారు బ్రో, నువ్వు రా బ్రో అని ఎంత అడుక్కుంటా ఉన్నా కూడా ఇతను మాత్రం మనోజ్ మాత్రం ఏమాత్రం వినడు. తాగింది నన్ను చెక్ చేయకుండా నా బ్రోని చెక్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరు ఉద్యోగం ఇచ్చారు? మిమ్మల్ని తీసేయాలి, ఈయన్ని తీసేయండి అంటూ నానా డ్రామా చేస్తూ ఉంటాడు. ఎక్కువ తాగినట్టున్నాడు, తీసుకెళ్ళు అంటూ ఆ పోలీస్ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అవును తాగాను, చాలా తాగాను, నా డబ్బులు నా ఇష్టం, మా మలేషియా మామ ఇవ్వలేదు. ఇక పోలీస్ కూడా అడుగుతూ ఉంటాడు, వీడి సమస్య ఏంటి అని అడుగుతూ ఉండగా, నా భార్య అబద్ధం చెప్పింది కాబట్టే తాగాను,
మామూలు అబద్ధం కాదు. అడ్డుకోలేక తాగాను. తాగే హక్కు లేదా? స్వాతంత్రం లేదా బ్రో అంటూ నానా డ్రామా అయితే చేస్తూ ఉంటాడు. ఇక ట్రాఫిక్ పోలీస్ అయితే వీడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు, తీసుకెళ్ళు అంటూ వదిలివేస్తాడు. ఇక అక్కడే ఉన్న లేడీ ట్రాఫిక్ పోలీస్ని చూసి తను రోహిణిలా భ్రమపడతాడు. ఏ రోహిణి, నువ్వేంటి ఇక్కడున్నావా అని అడుగుతూ ఉంటాడు ఆమెను. ఏయ్ ఏంటి, ఎవరు నువ్వు? ఎవరునా? నేను రోహిణి, నేను నీ మొగుడిని అంటూ ఆమె దగ్గర వెళ్ళి నానా డ్రామా అయితే చేసేస్తూ ఉంటాడు. ఇక ఆమె అయితే ఆ ట్రాఫిక్ పోలీస్ దగ్గర, సార్ వీడెవడో నాకు తెలీదు సార్ అంటే, ఏంటి ఇదంతా? సార్ నిజంగా వీడెవడో నాకు తెలీదు సార్. ఏంటి తెలీదా? నేను తెలీదా? ఎంత నటిస్తున్నావు రోహిణి, ఎంత మోసం చేసావు రోహిణి, నిన్ను ఎంతగా నమ్మాను, ఎంత ప్రేమించాను అని అంటూ ఉంటాడు. రేయ్ చెత్తనాయాల, నోర్ముయ్, ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావురా? బాటిల్ని చూసి హాఫ్ బాటిల్ అనుకుంటున్నారా? నా రోహిణిని చూసి రోహిణి అనుకుంటున్నాను అని అంటాడు. రేయ్ ఆపరా, అందరూ చూసి అపార్థం చేసుకునేలా ఉన్నారు. నన్ను మర్చిపోయావుగా రోహిణి, నీ పాలల ముందు పడిగాపులు కాసి నిన్ను పెళ్లి చేసుకుని ఇంటి చుట్టూ తిరిగి నా మనస్తత్వానికి వ్యతిరేకంగా రెస్టారెంట్లో బిల్లు కూడా కట్టి నువ్వు నీ వాళ్ళు పెళ్ళికి రూపాయి ఖర్చు పెట్టకపోయినా నా సొంత ఖర్చుతో పెళ్లి చేసుకుని అని ఆగుతానే ఉంటాడు. మేడం 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 అపార్థం చేసుకోవద్దండి మేడం, పాపం మేడం, నా ఫ్రెండ్ భార్య పేరు కూడా రోహిణి మేడం, ఆమె వల్లే డిస్టర్బ్ అయ్యి ఎక్కువగా తాగేశాడు, జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంటూ ఆమె పోనీ అని వదిలేస్తుంది. ఇదంతా చూసిన అరుణ్ అయితే ఇదంతా లాభం లేదు, రై వీడిని తీసుకెళ్ళి సెల్లో వేయండిరా అంటూ మనోజ్ని అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మనోజ్ నానా రభస అయితే చేస్తూ ఉంటాడు. ఆటోలో ఏసీ లేదా అంటూ, ఇది ఆటో కాదు పోలీస్ స్టేషన్ అని అంటే కూడా పోలీస్ స్టేషన్లో ఏసీ లేదా అంటూ తెగ డ్రామా చేసేస్తూ ఉంటాడు. మరి రోహిణి మనోజ్ కలిసే అవకాశం ఉందా? ప్రభావతి రోహిణిని మన్నించి మనోజ్ని రోహిణిని కలుపుతుందా? ఇదంతా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.